ఈరోజు సమావేశానికి హాజరైన వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీటింగ్ ఏర్పాటు చేసిన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ కుమారస్వామి గారికి, మరియు అలాగే సాయి నరేందర్ గారికి, మరియు దూడల సాంబన్న గారికి, ఐతం నగేశన్న వారికి, ఇంకా సామాజిక సంఘాల నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు విషయం బహుజన రాజ్యాధికారం అనే టాపిక్ అనుకున్నాం. అసలు బహుజనులు అంటే ఎవరు? కృష్ణ భగవానుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాక్ష అన్నాడు. అంటే 4 వర్ణాలను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలను నేనే సృష్టించిన, కానీ గుణాలను, కర్మలు అంటే పనులు లేదా వృత్తులు అనుకోవచ్చు, కర్మలను బట్టి, గుణాలను బట్టి వాళ్ళు ఆయా వర్ణాలకు లేదా వర్గాలకు ఉంటారని ఆయన అభిప్రాయం. సరే, ఇప్పుడు ఏమైంది అంటే పుట్టుకతోటే ఈ కులాలు, గుణాలు, ఈ కులాలు, వర్ణాలు అనేటివి తయారైనాయి. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. ముందు బహుజన అంటే దానికి అర్థం చెప్తా. బహుజనులు అంటే బ్రాహ్మణ వైశ్యులు కానివారు బహుజనులు లేదా శూద్రులు అని ఒక సమాచారం బుద్ధుని కాలం నుంచి ఉన్నది ఇది. అయితే బ్రాహ్మణులు సమాజాన్ని ఆధ్యాత్మికత పేరుతోని దోచుకుంటున్నారు. అంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇంకా కర్మకాండలు, ఇలాంటి పేరు మీద బ్రాహ్మణులు సమాజాన్ని దోచుకుంటున్నారు వాళ్ళు. ఇక పోతే వైశ్యులు వ్యాపారాల పేరు మీద గ్రామాలను లేదా గ్రామస్తులను లేదా చిన్న చిన్న వ్యాపారస్తులను ఇంకా ఎన్నో మార్గాలుగా వీళ్ళు మన సమాజ సంపదను, పంటలను, ఉత్పత్తులను వీళ్ళు దోచుకునేవారు వీళ్ళు. అయితే వీరు అంటే ఈ బ్రాహ్మణ వైశ్యులు తమకు రక్షకులుగా పాలకులను ఎంపిక చేసుకున్నారు అనాది కాలం నుంచి. వాళ్ళను పాలకులు అనుకోవచ్చు, క్షత్రియులు అనుకోవచ్చు. బ్రాహ్మణ వైశ్యులు మాత్రం ఆయుధాలు పట్టకుండా, వాళ్ళ రక్తం పోకుండా, వాళ్ళకు చెమట పట్టకుండా మిగిలిన జాతులతోటి ఎలా వీళ్ళు పనులు చేయించుకొని లబ్ధి పొందుతారు అనేది మనం చర్చించుకుందాం. అయితే పుష్యమిత్ర శృంగుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. వీడేం చేసిందంటే అశోకుని మనవుడైన బుధద్రథుడిని హత్య చేసి దొడ్డిదారిన ఈ పుష్యమిత్ర శృంగుడు రాజు అవుతాడు. రాజైన తర్వాత ఈయన ఏం చేస్తాడు? సుమిత్ర భార్గవుడు అనే బ్రాహ్మణుడు రాసిన మనుస్మృతిని విస్తృతంగా రాజ్యం మొత్తం ప్రచారం చేయిస్తాడు. ఇక్కడ మనుస్మృతి, సుమిత్ర భార్గవుని పేరు ఎందుకు చెప్పినా అంటే మనుస్మృతులు చాలా ఉన్నాయి. గౌతమ స్మృతి, శంకర స్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇట్లా కొన్ని ఉన్నాయి అనాది కాలం నుంచి. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ కాలంలో చెప్పుకోవాల్సింది సుమిత్ర భార్గవ్ రాసిన మనుస్మృతి. ఇది చాలా కుల వివక్షలకు, మత మార్పిళ్లకు, ఈ జాతి అహంకారానికి కూడా ముఖ్య కారణం సుమిత్ర భార్గవుని మనుస్మృతియే. అయితే వీడు పుష్యమిత్ర శృంగుడు తను రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనుస్మృతిని బాగా విస్తరణ చేసిన తర్వాత ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళు కోటలను నిర్మించుకుంటారు. కోటలకు అవతల అంటే కోట లోపల బ్రాహ్మణ వైశ్య వర్గాలు ఉంటాయి, కోట అవతల బీసీలు లేదా బహుజనులు, వాళ్ళు కోట అవతల గ్రామాలలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఆ గ్రామాల అవతల, ఊరు అవతల ఈ ఎస్సీలు అనబడే దళితులు, ఇప్పుడు మనం దళితులం, ఎస్సీలం అనుకుంటున్నాం కదా, ఈ దళితుల నివాసాలు వాళ్ళకు ఏర్పాటు చేయించారు వాళ్ళు. ఆ తర్వాత అడవి, కొండ ప్రాంతాలలో ఎస్టీలకు వాళ్ళు నివాసం ఏర్పాటు చేసే ప్లాన్ చేసారు. అయితే ఈ మనువాద పద్ధతులు ఇవన్నీ గ్రీకులకు వాళ్ళకు తెలియదు. అయితే గ్రీకు రాజు డెమిత్రియస్ అనేటోడు, గ్రీక్ సేనాని వాడు, రాజుగా సేనాని వాడు. ఈ డెమిత్రియస్ అనేటోడు మన ఇటు మగధ రాజ్యం అటు ఉత్తరం సైడు వాడు అటాక్ చేస్తాడు. వాడు 3 లక్షల సైన్యంతో వాడు అటాక్ చేస్తాడు. వాడు అటాక్ చేసి సరిహద్దులలో వచ్చేసరికి అక్కడున్న ఎస్టీలు
అంటే ఇప్పుడు గిరిజనులు అని చెప్పుకునే ఎస్టీలు విరోచితంగా గ్రీకు సైన్యాలతోటి పోరాడి దేశం కోసం, దేశభక్తులు వాళ్ళు, దేశం కొరకు వాళ్ళు ఆత్మ బలిదానం గావించుకుంటారు. వాళ్ళు ఈ గిరిజనులను ఓడించినాక వాళ్ళు ఊర్లోకి వస్తారు. ఊరవతల ఉన్న మన దళిత సోదరులతోటి మళ్ళా విపరీతమైన యుద్ధం ఈ గ్రీకు సైనికులు చేస్తారు. చేసిన తర్వాత అక్కడ కూడా దళితుల రక్తం ఏరులై పారుతుంది. చూడండి, ఆ తర్వాత ఊర్లకు వచ్చినాక ఇప్పుడు మనం చెప్పుకునే బీసీలం ఎన్నో అగాత్యాలకు గురవుతాం. బీసీల రక్తం కూడా ఏరులై పాడుతుంది. ఇట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ తమ రక్తాన్ని సమర్పణ గావించుకుంటారు దేశం కోసం. కానీ కోటకాడికి డెమిత్రియస్ సైన్యాలు రాగానే ఈ బ్రాహ్మణులు పోయి వానితోటి కాంప్రమైజ్ అవుతారు. ఇదంతా గమనించిన డెమిత్రియస్ అడుగుతాడు, ఏందే మరి ఇదేదో మొదట్లోనే మనం కాంప్రమైజ్ అయితే ఇంతటి ప్రాణ నష్టం, ఇంతటి విధ్వంసం జరగకపోవు కదా అని వాడంటాడు. అప్పుడు ఈ బ్రాహ్మణులు ఏం చెప్తుంటే చూడండి, గమనించండి. మన రక్తం, మన త్యాగం, మన పౌరుషం, మన ఆత్మాభిమానంకు కూడా ఇవన్నీ మొదటి నుంచి వివక్షకు గురవుతాయి. ఇప్పుడు డెమిత్రియస్ తోటి ఏమంటారంటే ఈ బ్రాహ్మణులు, వస్తే మాకు రాజ్యం వస్తుంది గెలిస్తే యుద్ధంలో, పోతే మాత్రం బహుజనుల ప్రాణాలు పోతాయి. అంటే వాని చూడు, బహుజనులు ప్రాణాలు అనేది సైనికుల ప్రాణాలు, బహుజన సైనికుల ప్రాణాలు అనేటివి మన పౌరుషాలు, ప్రాణాలు వానికి లెక్క కాదు. వాని అంతఃపురంలో ఉన్న సంపద ముఖ్యం, వానికి రాజ్యాధికారం మాత్రమే ముఖ్యం. అగో అది మనవాదం దెబ్బ అంటే అట్లా ఉంటుంది. వాడు కత్తిపట్టే లేదు, వాడు యుద్ధం చేసేది లేదు, వాడు మామూలు టైంలో ఆధ్యాత్మిక పేరుతోటి, ఆర్థిక దోపిడీ పేరుతోటి బ్రాహ్మణ వైశ్య వర్గాలు దోచుకుంటాయి. మనకు ఎటువంటి పరిస్థితుల మన రక్తానికి రాజ్యాధికారం వచ్చేది లేదు, మనకు ఎలాంటి వసతులు కూడా చెప్పుకోదగ్గవి ఉంటాయి. ఎందుకంటే ఊరవతలు ఉంటాం, ఊర్లో ఉంటాం, కోటలకు అయితే ఉండం. అయితే ఇప్పుడు రాజ్యాధికారం ఈ బహుజనులకు ఎట్లా రావాలి? భారతీయ బహుజనులు అందరూ ఐక్యం కావాలి. అడుక్కుంటే వచ్చేదాన్ని బిచ్చమంటాం, అడుక్కుంటే రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారానికి పోరాడాలంటే ఎవరితో పోరాడాలి? ఒక ఐడియాలజీగా పోరాడాలి. కత్తులు కట్టాలు పట్టుకొని ఇప్పుడు మనం బ్రాహ్మణులను చంపితే అది పోరాడినట్ట కాదు కదా. ఓటును అమ్ముకోకుండా పౌరులను తీర్చిదిద్దాలి. అట్లనే ఎన్నో సామాజిక సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, లేదా బీసీ సంఘాలు, పౌర సంఘాలు, ఇలాంటి సంఘాలు పెట్టుకొని అమ్ముడు పోని నాయకులను తయారు చేసుకోవాలి. అభ్యుదయ భావం, అంకిత భావం కలిగిన నాయకులను తయారు చేసుకుంటేనే బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. మరి భారతీయ బహుజనులందరూ ఏకం కావాలి. ఏకమైతేనే వాళ్ళకు భారతదేశ వారసత్వ సంపదలో వాటా ఉంటుంది. అన్నిటికీ మించి స్వేచ్ఛ, సమానత్వం ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు చాలా కులాలుగా మన బహుజనులు విడిపోయి ఉన్నారు. ఈ కులాలన్నీ, ఉపకులాలన్నీ కులాల్లో విలీనం కావాలి, కులాలన్నీ వర్గాల్లో విలీనం కావాలి. ఇట్లా ఒక వర్గం అన్నీ కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో మెల్లమెల్లగా అన్ని విలీనమై మీరేమిటోళ్ళు అంటే మేము బహుజనులము అని చెప్పుకునే విధంగా తయారు కావాలి. ఇప్పుడు బ్రాహ్మణులలో కూడా వర్గాలు ఉన్నాయి, వైశ్యులలో కూడా వర్గాలు ఉన్నాయి. మీరేమిటోళ్ళు అంటే మేము బ్రాహ్మణ్స్ అంటాడు వాడు, అంతే. మేము పెరుమార్లం, మేము ఆర్వార్లం, మేము నాయనార్లం అని చెప్పడు వాడు, జస్ట్ బ్రాహ్మణులు అంటాం. అట్లనే మీరేంటోళ్ళు అంటే మేము మున్నూరు కాపోళ్ళం, షాలోళ్ళం, మేము కుమ్మరోళ్ళం, కమ్మరోళ్ళం అని చెప్పుకోకుండా మేము బహుజనులం అని చెప్పుకున్న రోజు మాత్రమే మన బహుజనుల ఏకీకరణ సాధ్యమవుతుంది. అదే మనకు రాజ్యానికి మనల్ని రాజును చేస్తుంది. అన్నిటికీ మించి మన బహుజనుల కులాల మధ్య పెళ్లి సంబంధాలు, సత్సంబంధాలు జరగాలి. ఎందుకంటే ఈ కులాలన్నీ వృత్తుల వల్ల స్టార్ట్ అయినాయి. ఈ కార్పొరేట్ సంస్థల దెబ్బకు వృత్తులన్నీ కుల వృత్తులన్నీ ఎప్పుడో కొట్టుకుపోయినాయి. ఇక వృత్తులన్నీ కొట్టుకుపోయినాక ఈ కులాలు ఎందుకు? కనుక నా ఉద్దేశం ఏంటంటే మనమందరం, భారతీయ బహుజనులం అందరం, ఎస్సీ, ఎస్టీ, బీసీలం అందరం, భారతీయ బహుజనులం అందరం ఏకం కావాలి. ఏకమైతేనే మన బహుజన రాజ్యాధికారం వస్తుంది. అప్పుడు మనం మన దేశాన్ని సుజలం, సుఫలం, సస్యశ్యామలం చేయగలుగుతాం.
లేకపోతే ఈ బ్రాహ్మణ మనువాదం వల్ల మనకు మూఢనమ్మకాలు పెరుగుతాయి. అన్ని మతాలలో బ్రాహ్మణ మనువాదం చూసుకొని ఉన్నది కనుక ఇక్కడ భారతదేశంలో ఉన్న తుర్కులు అయితేంది, క్రిస్టియన్లు అయితేంది, వీళ్ళందరూ సిక్కులు అయితేంది, వీళ్ళందరూ ఒకప్పుడు 100% హిందువులే. ఈ మూఢనమ్మకాలు అన్నీ పెరిగినాయి మనువాదం వల్లనే. కుల వివక్ష అనేది పెరిగింది మనువాదం వల్లనే. మత మార్పిళ్ళు జరిగింది కూడా మనువాదం వల్లనే. స్వాతంత్రం రాకముందు కన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మత మార్పిళ్ళే ఎక్కువ. కనుక మనువాదం తగ్గించి పూర్తిగా దాన్ని నిర్మూలించి బహుజనులందరూ ఏకమైతేనే రాబోయే భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. జై బీసీ, జై హింద్. నా పేరు చింతం రాజేశ్వర్, బీసీ బహుజన సంఘం ఉపాధ్యక్షుడిని. నేటి సమావేశంలో కె వీరస్వామి గారు, ప్రొఫెసర్ గారు ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్నది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, బీసీ బహుజన సంఘము తోటి ఇట్లాంటి సంఘాలు చాలా ఉన్నాయి మన తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా ఉన్నాయి. ఈ సంఘాలను ఒక్క తాటిపై నడిపించి ఈ బీసీ సంఘాలన్నింటి ఏకం చేసి ఒక పెద్ద సభ ఉమ్మడి జిల్లాలో ఒక పెద్ద సభ నిర్వహించాలని నేను కోరుకుంటానా. ఈ సభను విజయవంతం చేయాలంటే మనమే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గరికి మనమే నేరుగా పోయి మన యొక్క ఉద్దేశం చెప్పి, వాళ్ళు మన వాళ్ళే, మీరు మన వాళ్ళే అనే ఉద్దేశం వాళ్ళకి చెప్పి ఈ యొక్క సభను విజయవంతం చేస్తే తదుపరి పునఃసమీక్షించుకొని మళ్ళీ ఒక 2 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి రాష్ట్ర లెవెల్లో, భారతదేశం లెవెల్లో ఈ యొక్క వైరల్గా చేయాలని నేను ఉద్దేశంగా చెప్తున్నా. కనుక ఈ యొక్క ప్రముఖులు కె వీరస్వామి గారు, ప్రొఫెసర్ గారు, అట్లాగే సాయి నరేందర్ గారు, అట్లాగే జినకర సీన్ గారు, అట్లాగే ఈ ప్రముఖులందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా నా యొక్క ఉద్దేశాన్ని గమనించి దీన్ని ఒక లెవెల్గా తీసుకుపోయి పెద్ద సభను చేసి విజయవంతం చేయాలి.